కాస్త రిచ్గా కనిపించే మిడిల్ ఏజ్ అంకుల్స్ ఎక్కడైనా కనిపిస్తే ఓ అందమైన యువతి వచ్చి పలకరిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని మాట కలుపుతుంది. ఆ తర్వాత నంబర్ అడిగి తీసుకుంటుంది. ఆ మరుసటి రోజు ఫోన్ చేసి ఇంటికి టీ తాగేందుకు పిలుస్తుంది. సరే, పిలిచింది అమ్మాయే కదా అని ఎగేసుకుంటూ వెళ్ళారో అడ్డంగా బుక్ అయిపోతారు, జాగ్రత్త. ఇంటికి వెళ్ళగానే మరింత హాట్గా రెడీ అయ్యి మత్తుగోల్పే మాటలతో ముగ్గులోకి దింపుతున్నారు. ఆ తర్వాత నిదానంగా ఒంటిపై ఉన్న బట్టలను ఒక్కొక్కటిగా విప్పుతూ ఈ టైంలోనే సడన్గా ఎవరో కాలింగ్ బెల్ కొడుతూ ఉంటారు. వెళ్ళి చూస్తే పోలీసులు. ఇంకేముంది, అమ్మాయితో నీకేం పని, అమ్మాయితో ఇక్కడ ఏం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావా, ఇలాంటి ప్రశ్నల వర్షం కురిపిస్తారు పోలీసులు. అంతే, అంకుల్కు చెమటలు పడతాయి. సర్లే, కేసు లేకుండా చేస్తాం, డబ్బులు ఇవ్వు అని ఆ పోలీసులు అందిన కాడికి దోచుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు నిజమైన పోలీసులు కాదు, అంతా ఆ అందమైన అమ్మాయి సిట్టింగే. టీ తాగుదామని ఇంటికి పిలిచి ఒక అమ్మాయి ఆమెతో పాటు ఒక ముఠా చేస్తున్న దారుణమైన హనీ ట్రాప్ గుట్టు రట్టయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో గల బాద్రహళ్లిలో చోటు చేసుకుంది. 57 ఏళ్ల సివిల్ కాంట్రాక్టర్ ను హనీ ట్రాప్ చేసి 5 లక్షలకు పైగా విలువైన నగదు, విలువైన వస్తువులను దోపిడీ చేసిన ఆరోపణలపై బెంగళూరులోని బాద్రహళ్లి పోలీసులు శనివారం 21 ఏళ్ల యువతిని, ఆమెతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను నైనా మోహన్, సంతోష్ అజయ్, జయరాజులుగా గుర్తించారు. వీళ్లంతా సివిల్ కాంట్రాక్టర్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. సివిల్ కాంట్రాక్టర్ స్నేహితుడు 6 నెలల క్రితం అతనికి నైనను పరిచయం చేశాడు. కాంట్రాక్టర్తో సన్నిహితంగా మెలిగిన ఆమె తన కుమారుడికి వైద్యం చేయించేందుకు డబ్బులు అడిగింది. దీంతో సదరు కాంట్రాక్టర్ 14,000 బదిలీ చేశాడు. నైనా కాంట్రాక్టర్ను పలు సందర్భాల్లో పిలిచినప్పటికీ అతను ఆమె ఇంటికి వెళ్లలేదు. కానీ తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. ఈ క్రమంలో డిసెంబర్ 9న ఆ మహిళ అంకుల్ టీ తాగుదాం రండి అంటూ సివిల్ కాంట్రాక్టర్ను తన నివాసానికి ఆహ్వానించింది. అతను వచ్చిన తర్వాత ముందే వేసిన స్కెచ్ ప్రకారం నైనా స్నేహితులు పోలీస్ వేషంలో కనిపించారు. సివిల్ కాంట్రాక్టర్ ఆమెతో కలిసి వ్యభిచార రాకెట్ నడుపుతున్నాడని పేర్కొంటూ అరెస్ట్ చేయమని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ దగ్గర ఉన్న 29,000 నగదు, 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను నిందితులు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఏం తెలియనట్లు నైనా అమాయకురాలిగా నటించింది. అదే రోజు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ నైనాను పిలిచి తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. తనకు సహకరించాలని కోరాడు. కానీ అందుకు నైనా ఒప్పుకోలేదు. దీంతో ఆమె కూడా ముఠాలో భాగమని కాంట్రాక్టర్కు అర్థమైంది. అనంతరం కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. క్షణికావేశంలో చేస్తున్న తప్పులు తర్వాత పెనుముప్పుగా మారుతున్నాయి. కేరళలో సంచలనం సృష్టించిన షారన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మకు నెయ్యంటికర అదనపు సెషన్స్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. ఇదే కేసులో సహనిందితుడిగా ఉన్న గ్రీష్మ మామ నిర్మల్ కుమారన్ నాయకర్కు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది. అయితే ప్రియుడిని కిడ్నాప్ చేసినందువల్ల 10 సంవత్సరాలు, దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు మరో 5 సంవత్సరాల పాటు కారాగార శిక్షను విధించింది కోర్టు. ఈ మేరకు అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఏ బషీర్ తీర్పు ఇచ్చారు. అయితే గ్రీష్మ తల్లి సింధు కోర్టును నిర్దోషిగా ప్రకటించింది. తనను ప్రేమించిన వ్యక్తిని గ్రీష్మ మోసం చేసిందని, అది సమాజానికి మంచి సందేశం ఇవ్వలేదని కోర్టు పేర్కొంది. తీర్పు విన్న వెంటనే గ్రీష్మ కోర్టులో కుప్పకూలిపోయింది. 2022లో కేరళలో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, షరోన్ రాజ్ బీఎస్సీ రేడియాలజీ స్టూడెంట్. కన్యాకుమారిలో ఓ ప్రైవేట్ కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు అతనికి గ్రీష్మ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపుగా 1 ఏడాది పాటు రిలేషన్షిప్లో కొనసాగారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అంతేకాదు, షరోన్తో రిలేషన్షిప్ ఆపేయాలని గ్రీష్మకు కుటుంబ సభ్యులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అతన్ని హతమార్చడానికి కూడా కుట్ర పన్నారు. దీనికి గ్రీష్మ తల్లి, మేనమామ సహకరించారు. ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడాలని గ్రీష్మ తన బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిపించింది. 2022 అక్టోబర్ 14వ తేదీన కన్యాకుమారిలోని తన ఇంటికి షరోన్ రాజ్ వెళ్ళాడు. తొలుత కూల్ డ్రింక్, ఆ తర్వాత విషాన్ని కలిపిన ఆయుర్వేద మందును ఇచ్చారు. ఇది తాగిన మరుసటి రోజు అంటే 2022 అక్టోబర్ 25వ తేదీన షరోన్ మరణించాడు. విష ప్రభావం అతని శరీర అంతర్భాగాలన్నింటినీ ఛిద్రం చేసింది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఈ మరణం సంభవించినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఈ హత్య తీవ్ర కలకలం రేపింది.
ప్రేమ పేరుతో మోసం చేసి అన్యాయంగా ఓ యువకుడి ప్రాణాలను తీసిన గ్రీష్మ, ఆమె కుటుంబంపై చర్యలు తీసుకోవాలని తీవ్ర నిరసనలు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ జాన్సన్ సారథ్యంలో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే గ్రీష్మ, నిర్మల్ కుమరన్ నాయర్, ఆమె తల్లిని అదే ఏడాది అక్టోబర్ 31వ తేదీన అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించారు. ఈ నేపథ్యంలో తాము చేసిన హత్య పిన్ టు పిన్ వివరించారు. నేరాలు అంగీకరించిన వీరిపై 364, 328, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 18వ తేదీన వాదోపవాదాలను ఆలకించింది కోర్టు. తాజాగా గ్రీష్మకు మరణ శిక్షను ఖరారు చేసింది. మరి కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.